పోస్టల్ వాణికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో జరిగిన ముఖ్యమైన వార్తా విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది పోస్టల్ వాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారు భారత తపాలా శాఖలో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునే పోస్టల్ సర్వీస్ బోర్డులో మెంబర్ పర్సనల్గా పదోన్నతి పొందారు. ఈ నియామకం పట్ల ఉద్యోగులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ ప్రకాష్ గారు దూరదృష్టి కలిగిన అధికారే కాకుండా కర్తవ్యంపై నిబద్ధత, నాయకత్వ లక్షణాలు మరియు విశిష్టమైన పరిపాలన నైపుణ్యాలతో అందరి చేత గౌరవ మర్యాదలు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ముందుకు నడిపించడంలో, ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించడంలో చీఫ్ పిఎంజీ గారు చేస్తున్న కృషి అభినందనీయం. ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ ప్రకాష్ గారికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 11 మరియు 12 తారీఖులో నిర్వహించిన ప్రత్యేక పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ డ్రైవ్లో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ 12,28,00,000 న్యూ బిజినెస్ ప్రీమియం సాధించి చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చరిత్రలో ఇంతటి ప్రీమియం సాధించడం ఇదే ప్రథమం. ఇంతటి అమోఘమైన ప్రీమియం సాధించిన సిబ్బందిని గౌరవ సిపిఎంజీ, పిఎంజీలు మరియు డిపిఎస్హెచ్కు విజయవాడ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నిర్వహిస్తున్న 2.5 ఎకర్ జాతీయ లేఖ రచన పోటీ గడువు 31 జనవరి 2025 వరకు పొడిగించబడింది. ఈ ఏడాది పోటీ కోసం ఎంపిక చేసిన అంశం ద జాయ్ ఆఫ్ రైటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఎ డిజిటల్ ఏజ్. డిజిటల్ ప్రపంచంలో చేతి వ్రాత లేఖల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ పోటీలలో పాల్గొనదలిచిన వారు తమ చేతి వ్రాత లేఖలను తమ దగ్గరలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ చిరునామాకు పంపించగలరు. శ్రీకాకుళం డివిజన్ డిసెంబర్ 11, 12 తారీఖులలో జరిగిన పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక డ్రైవ్లో 1,75,00,000 న్యూ బిజినెస్ ప్రీమియం సాధించి ప్లాటినం క్లబ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీకాకుళం డివిజన్ పై పోస్టల్ వాణి ప్రత్యేక కార్యక్రమం మీకోసం. డిసెంబర్ 11, 12 తారీఖులలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ హరినామ స్మరణతో మారుమోగిపోయింది. పోస్టల్ సిబ్బంది తలుచుకుంటే ఒక్క రోజులో ఏం చేయగలరో శ్రీకాకుళం డివిజన్ సిబ్బంది చేసి చూపించారు. ఒక్కొక్క ఉద్యోగి ఒక్కో మార్కెటింగ్ యోధుడిగా పనిచేసి డిసెంబర్ నెలలో దరిదాపు 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం సేకరించి శ్రీకాకుళం డివిజన్ను రాష్ట్రంలోని నెంబర్ 1 డివిజన్గా నిలబెట్టారు. ఇంతటి చారిత్రక విజయాన్ని అందించిన సిబ్బందితో పోస్టల్ వాణి టీం ముచ్చటించింది. వారి అమ్ముల పొదిలో ఉన్న బిజినెస్ మెళుకువలను మీ ముందుకు తీసుకొచ్చి 24 గంటలు అందరికి అందుబాటులోనే ఉంటాను సార్. సుమారు నేను కరెక్ట్ టైం ప్రకారం చెప్పాలంటే 16 గంటలు నేను డ్యూటీ చేస్తాను సార్. అవును, ఆవిడ చెప్పేది నిజం. ఆవిడ 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల ఇన్సూరెన్స్లే కాకుండా ఏ ప్రోడక్ట్స్ అయినా ప్రజలకు అతి సమీపంగా అందుబాటులో ఉంటుంది, సులువుగా చేరవేయగలుగుతుంది. మేము ఇంత బాగా బిజినెస్ చేయడానికి గల కారణం పోస్ట్ ఆఫీస్ మీద ఉన్న నమ్మకమే కాదు, మేము అందించే సర్వీస్ కూడా దీనికి ఒక గల కారణం. పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ గురించి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం. మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ అనేది అధిక బోనస్ ఇవ్వడం. డ్యూటీ అవర్స్ తర్వాత కొంత సమయం కేటాయించడం ద్వారా పిఎల్ఐ బిజినెస్ ఎక్కువ చేయగలుగుతున్నాం. అవును, వీళ్ళందరూ చెప్పింది నిజమే. వీళ్ళందరూ కృషి వల్లనే మా టెక్కల్ సబ్ డివిజన్ చక్కని ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ బిజినెస్ చేయగలిగింది. డివిజనల్ హెడ్ మాదిరిగానే సబ్ డివిజనల్ హెడ్స్ కూడా తమ సిబ్బంది భుజం తట్టి అడుగడుగునా ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఇన్సూరెన్స్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం కాబట్టి మా సబ్ డివిజన్ ముందుకు వెళ్ళి ఎంత గ్రాండ్గా చేయగలుగుతుంది. కస్టమర్కి టైం తీసుకుని ఆయన టైంలోనే మనం వెళ్ళి బిజినెస్ చేయడం వల్ల మా సబ్ డివిజన్ అయితేనేంటి, మా డివిజన్ అయితేనేంటి ఎప్పుడు ముందంజలో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకుంటే ప్రతి ఇంటికి పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేర్చడం ఒకటే మార్గం. ఇప్పుడున్న ఇన్సూరెన్స్ స్కీములు అన్నిట్లోకి పోస్టల్ ఇన్సూరెన్స్ ది బెస్ట్. దానిని మేము ప్రజలందరికీ చేరవేయడానికి కంకణం కొట్టుకున్నాం. 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం సేకరించామనే కన్నా 2,000 కుటుంబాలకు భరోసా కల్పించామంటే బాగుంటుందేమని డివిజనల్ హెడ్ హరిబాబు గారు అన్న మాటలు అక్షర సత్యాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీకాకుళం సందర్శించిన వేళ ఇంతకంటే అద్భుతమైన స్వాగతాన్ని ఎవరు ఇవ్వగలరు? గౌరవనీయులైనటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారు మా జిల్లాకు విచ్చేస్తున్నారని తెలిసి దానిని ఒక సదావకాశంగా తీసుకొని మా జిల్లాలో ఉన్న సిబ్బంది ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇన్సూరెన్స్ చేసి దీనిలో అధిక మొత్తంలో మేము ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్ట్ చేసామని చెప్పుకోవడం కన్నా మరికొన్ని కుటుంబాలని ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం.
ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ నవంబర్ 2024 నెలకు ఇవ్వబడిన ఐగాట్ డాక్ కర్మయోగి కోర్సుల లక్ష్యంలో 97.62% పూర్తి చేసింది. సర్కిల్ ఆఫీస్ వారికి అభినందనలు తెలియజేస్తుంది. ప్రముఖ ఆర్థికవేత్త, భారతదేశ 13వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 24వ తారీఖున ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కన్నుమూశారు. వారు మే 2004 నుండి మే 2014 వరకు కేంద్రంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. వారి మృతికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది. ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ నవంబర్ 2024 నెలకి ఇవ్వబడిన ఐగాట్ డాక్ కర్మయోగి కోర్సు పూర్తి లక్ష్యంలో 91.44% పూర్తి చేసింది. సర్కిల్ ఆఫీస్ వారికి అభినందనలు తెలియజేస్తుంది. ఆర్ఎంఎస్ వి డివిజన్ నవంబర్ 2024 నెలకి ఇవ్వబడిన ఐగాట్ డాక్ కర్మయోగి కోర్సు పూర్తి లక్ష్యంలో 80.35% పూర్తి చేసింది. సర్కిల్ ఆఫీస్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తుంది. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15వ తారీఖున స్టేట్ లెవెల్ ఆర్గానిక్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం పోస్టల్ డివిజన్ డిప్యూటీ ఎస్పీఓ కోమల్ కుమార్ విజ్ఞప్తి మేరకు స్టేట్ లెవెల్ ఆర్గానిక్ ఎగ్జిబిషన్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఒక స్టాల్ కేటాయించారు. దీని ద్వారా తపాలా శాఖకు సంబంధించిన అనేక రకాల పథకాలను, సేవలను ప్రజలకు వివరించడానికి అవకాశం ఏర్పడింది. దాదాపు 20,000 మంది ఇండియా పోస్ట్ కౌంటర్ను సందర్శించారు. ఈ స్టాల్ ద్వారా 2 రోజుల్లో బిజినెస్ పోస్ట్ ద్వారా ₹1,00,000 ఆదాయం సమకూరినట్టు విశాఖపట్నం డివిజన్ తెలియజేసింది. నమస్కారం. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆర్గానిక్ మేళాలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తరఫున జరిగిన కౌంటర్ 160 నుంచి 170 వరకు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో మేము పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేక చొరవ తీసుకుని ఒక కౌంటర్ని మేము ప్రత్యేకంగా పొందగలిగాము. ఈ కౌంటర్లో డిపార్ట్మెంట్ యొక్క అన్ని ప్రొడక్ట్ని ప్రజలకు చేరవేశాం. సుమారుగా 30,000 మంది 40,000 మంది దాకా ప్రజలు దీన్ని వీక్షించడం జరిగింది. అయితే ఈ దీంట్లో మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏం చెప్పుకోవచ్చు అంటే, మన డిపార్ట్మెంట్ యొక్క కస్టమైజ్డ్ టీషర్ట్స్ వేసుకుని మార్కెటింగ్ టీం అంతా అక్కడ ఉండటం ప్రజల్లో బాగా అది ఆకట్టుకుంది. ఇమీడియట్ గా మేము దాని ద్వారా 2-3 డిఎన్కేలు కూడా ఆన్బోర్డ్ చేయడానికి మాకు అవకాశం ఏర్పడింది. దీంతో పాటు ₹1,15,000 క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు పంపడానికి ఒక వ్యక్తి మమ్మల్ని అక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇమీడియట్ గా ₹1,15,000 వరకు సుమారుగా 400 ఆర్టికల్స్ మేము పంపించడం జరిగింది. ఇది ప్రజల్లోకి బాగా చేరువవడానికి ఎగ్జిబిషన్ అనేది మాకు బాగా తోడ్పడింది. దీనికి మా డిపార్ట్మెంట్ మార్కెటింగ్ సిబ్బంది కూడా బాగా సహకరించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను 10 మరియు 12 తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డిపార్ట్మెంటల్ ఉద్యోగుల పిల్లలకు ప్రోత్సాహకంగా ₹81,000 చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారు మంజూరు చేశారు. 10వ తరగతిలో 11 మంది విద్యార్థులు, 12వ తరగతిలో 8 మంది విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలు అందుకున్నారు. వారికి సర్కిల్ ఆఫీస్ అభినందనలు తెలియజేస్తుంది. విశాఖపట్నంలోని భారత నౌకాదళ ప్రధాన సబ్మెరైన్ శిక్షణా సంస్థ ఐఎన్ఎస్ శాతవాహన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 21 డిసెంబర్ 2024న ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక తపాలా కవర్ ద్వారా భారత నౌకాదళ సబ్మెరైన్ శిక్షణా సంస్థ ఐఎన్ఎస్ శాతవాహన యొక్క మహత్యాన్ని, 50 సంవత్సరాల విజయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రత్యేక కవర్ విడుదల ద్వారా సముద్ర శిక్షణ, సముద్ర రక్షణలో ఐఎన్ఎస్ శాతవాహన యొక్క పాత్రపై ప్రజల్లో అవగాహన ఏర్పడింది. Satavahan was conceived to be more than just a training school. It was set up to instill the way of the submariner. Satavahana ensures that the arm is always technically sound and tactically bold. Dive! 3, 2, 1. ఇన్స్పెక్టర్ పోస్ట్ పదోన్నతి కోసం గత సంవత్సరం సెప్టెంబర్ 21-22లో నిర్వహించిన డిపార్ట్మెంటల్ పోటీ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 26వ తేదీన పోస్టల్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ వారు ప్రకటించారు. 12 మంది అభ్యర్థులు ఇన్స్పెక్టర్ పోస్టుగా ఏపీ సర్కిల్ కు కేటాయించబడ్డారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారికి ఆహ్వానం తెలియజేస్తుంది. వేకెన్సీ ఇయర్ 2022కు సంబంధించి ఏపీ సర్కిల్ కి చెందిన 473 మంది గ్రామీణ డాక్ సేవక అభ్యర్థులు ఢిల్లీ సర్కిల్లో పోస్ట్ మ్యాన్లుగా ఎంపికై డిసెంబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారికి అభినందనలు తెలియజేస్తుంది. ప్రకాశం డివిజన్ డిసెంబర్ 11-12 తారీఖులో జరిగిన పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక డ్రైవ్ లో 88 లక్షల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించి
డైమండ్ క్లబ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రకాశం డివిజన్ పై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. అభివృద్ధి చెందుతున్న భారతావనికి కావలసింది ఆర్థిక పరిపుష్టి కలిగిన గ్రామీణ ప్రాంతాలు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పొదుపుపై అవగాహన లేమి కారణంగా మన గ్రామీణ ప్రాంతాలు వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నాయి. ప్రకాశం డివిజన్ తన వంతు ప్రయత్నంగా తపాలా శాఖ అందించే పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ ప్రజల్లో పొదుపుపై అవగాహన కలిగించి ప్రజలను చైతన్యపరుస్తుంది. డిసెంబర్ 11, 12 తారీఖుల్లో నిర్వహించిన పోస్టల్ ఇన్సూరెన్స్ డ్రైవ్లో ఎస్ఎస్పిఓస్ శ్రీ జాఫర్ సాదిక్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం డివిజన్ 88 లక్షల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించి మునుపెన్నడూ చేరుకొని మైలురాళ్లను చేరుకుంది. నేను ఇంత బాగా అచీవ్ కావడంలో మెయిన్ కారణం 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లోగో నా వెనుక ఉంది. ఇంతటి మహత్తర విజయానికి డివిజన్ యొక్క కృషితో పాటు ఎస్ఎస్పిఓస్ సిబ్బందులు నింపిన ఆత్మవిశ్వాసమే కారణం. ప్రజలందరితో మంచిగా రిలేషన్ మెయింటైన్ చేసినందువలన ఈ పాలసీని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగినది. ఎస్ఎస్పి గారి ఆదేశాలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రెషర్ లేకుండా ప్లెజర్తో సంతోషంగా వాళ్ళు ఈ ప్రీమియం కలెక్ట్ చేసేలా వాళ్ళని మోటివేట్ చేయండి అని చెప్పున్నారు. అదే బేసిక్ రూల్గా పాటించి అందరినీ వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసే విధంగా వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది. ప్రకాశం డివిజన్ను ముందు వరుసలో నింపడానికి ప్రయత్నం చేస్తున్న ఎస్ఎస్పిఓస్ శ్రీ జాఫర్ సాదిక్ గారు తమ విజయ రహస్యాన్ని పోస్టల్ వాణితో పంచుకున్నారు. అందరికీ నమస్కారం. ప్రకాశం డివిజన్లో నేను జాయిన్ అయిన తర్వాత ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్లో భాగంగా నేను గుర్తించింది ఏమంటే మన ఉద్యోగుల్లో చాలా వరకు డిమోటివేటెడ్గా ఉండటం జరిగింది. ఒక ప్రొడక్ట్ గురించి అవగాహన కూడా కొంచెం తక్కువగా, మన యొక్క మార్కెటింగ్ స్కిల్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. ప్రతి ఒక్క ఉద్యోగి ఏ విధంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ప్రమోట్ చేయాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే దాని మీద మార్కెటింగ్ స్కిల్స్ మీద ఎక్కువగా మేము వారికి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మెగా మేళాకి సహకరించినటువంటి మా ఉద్యోగులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రకాశం డివిజన్ పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా మరిన్ని కుటుంబాలకు రక్షణ కల్పిస్తుందని ఆశిస్తూ ప్రకాశం డివిజన్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తుంది పోస్టల్ వాణి. నవంబర్ నెల స్కోర్ కార్డుకు సంబంధించి డివిజనల్ ఓవరాల్ ర్యాంకింగ్ నందు భీమవరం, గుడివాడ మరియు కాకినాడ డివిజన్లు అత్యుత్తమ ప్రదర్శనతో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించాయి. డివిజనల్ సూపరింటెండెంట్లు శ్రీ ఎన్విఎస్ఎన్ రాజు, శ్రీ చల్లా అప్పారావు, శ్రీ హెచ్ శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందికి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. డిసెంబర్ 11 మరియు 12 తారీఖుల్లో నిర్వహించిన ప్రత్యేక పోస్టల్ ఇన్సూరెన్స్ డ్రైవ్ లో ప్లాటినం డివిజన్ క్లబ్ లో కోటికి పైగా ప్రీమియం సాధించిన అనకాపల్లి డివిజన్ సిబ్బందిని, గోల్డ్ క్లబ్ లో ప్రతిభ కనబరిచిన తాడేపల్లిగూడెం డివిజన్ మరియు భీమవరం డివిజన్ల సిబ్బందిని గౌరవ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు ప్రత్యేకంగా అభినందించారు. డిసెంబర్ 20 మరియు 21 తారీఖుల్లో జిల్లా స్థాయి తపాలా స్టాంపుల ప్రదర్శన ఒంగోలులో విజయవంతంగా నిర్వహించబడింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ డివిఆర్ మూర్తి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 10,000కు పైగా తపాలా స్టాంపులు 12 మంది ప్రఖ్యాత ఫిలాటలిస్టులచే ప్రదర్శించబడ్డాయి. ప్రదర్శనను 2 రోజుల పాటు సుమారు 3,000 మంది విద్యార్థులు మరియు ప్రజలు సందర్శించారు. ఇందులో భాగంగా కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రత్యేక ఫిలాటలీ కవర్ను గౌరవ పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ రీజియన్ శ్రీ డిఎస్విఆర్ మూర్తి గారు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారు శ్రీకాకుళం డివిజన్ ను సందర్శించి పోస్టల్ ఇన్సూరెన్స్ డ్రైవ్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులతో డైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజనల్ హెడ్ శ్రీ హరిబాబు గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ ఉత్తమ పనితీరు కనపరిచిన సిబ్బందిని ప్రత్యేకంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్పిసిఐ డ్రైవ్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన రాజమండ్రి డివిజన్ ను డిపిఎస్ హెడ్ క్వార్టర్ శ్రీ సంతోష్ నేత గారు సందర్శించారు. డివిజనల్ హెడ్ శ్రీ కోటా శేషారావు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై పోస్టల్ వాణి ప్రత్యేక కార్యక్రమం మీకోసం. రాజమండ్రి డివిజన్ ఇటీవల జరిగిన ఎన్పిసిఐ డ్రైవ్లో అద్భుత పనితీరుతో 1,00,000కు పైగా ఎస్బీపీఆర్ఎం ఖాతాలు తెరిచి పర్సంటేజ్ ఆఫ్ టార్గెట్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి పనితీరు కనపరిచే ఉద్యోగులను ఎప్పుడూ ప్రోత్సహించే మన డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ సంతోష్ నేత గారు రాజమండ్రి డివిజన్ ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఎండ్ యూజర్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు, సబ్ డివిజనల్ హెడ్ కేటగిరీలో తృతీయ స్థానం, పర్సంటేజ్ ఆఫ్ టార్గెట్లో ప్రథమ స్థానం రాజమండ్రి డివిజన్కి దక్కడం విశేషం. డైరెక్టర్ సంతోష్ నేత గారి చేతుల మీదుగా విజేతలు బహుమతులు అందుకున్నారు. విజేతలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఉదయం 6 గంటల నుండి నైట్ 10 గంటల వరకు కూడా చేయడం జరిగింది. మేము జనాలకి ఎన్పిసిఐ లింక్ గురించి వివరించి వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ చేయడం జరిగింది. లేవలేని వాళ్ళ కోసం కూడా మేము ఇంటికి వెళ్ళి చేయడం జరిగింది. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలు 100% కరెక్ట్. సర్కిల్లో ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు కూడా మా సబ్ డివిజన్కి రావడం చాలా గర్వకారణం. దీనికి నా ధన్యవాదాలు తెలుపుతానండి. డైరెక్టర్ గారి చేతుల మీదుగా సుకన్య సమృద్ధి పాస్బుక్స్, ఇన్సూరెన్స్ పాలసీదారులకు పాలసీ బాండ్ అందజేయడం జరిగింది. ఇటీవల మరణించిన గ్యాగ్ పాలసీదారు కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. గ్యాగ్ పాలసీదారుని భార్య శ్రీమతి పాకలపట్టి రమణ గారి మాటలు విందాం. నుంచి మాకు 10 లక్షలు వచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ధన్యవాదాలండి. మా కుటుంబాన్ని రోడ్డు పడిపోయిన కుటుంబాన్ని బాగా ఆదుకున్నారు. శ్రీ శేషారావు కోట గారు తమ విజయాన్ని వెనుక గల కృషిని వివరించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సంఖ్యను ఎట్లా మనం చేరుకోవాలనే విషయం మీద ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి అవగాహన కల్పించడం జరిగింది. అందుకు మేము ఈ ఎన్పిసిఐ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలిగాం. డైరెక్టర్ సంతోష్ నేత గారు ఉద్యోగులను అభినందించి ప్రతి ఒక్కరూ తపాలా సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ప్రోత్సహించడం సర్కిల్ ఆఫీసు ఎప్పుడూ ముందుంటుందనడానికి ఈ కార్యక్రమమే ఒక మంచి ఉదాహరణ. డిసెంబర్ 4-5 తారీఖుల్లో పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూలు రీజియన్ మరియు ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఏఎస్ఆర్ పాడేరు జిల్లా శ్రీ వెన్నం ఉపేంద్ర గారు అరకు సమీపంలోని పెదలబుడు గ్రామాన్ని మరియు పాడేరు సమీపంలోని డోకులూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రజలతో ముచ్చటించి పోస్టల్ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. అటుపై ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఏ దినేష్ కుమార్ గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ గిరిజన ప్రాంతాల్లో అందిస్తున్న ఆర్థిక, బీమా మరియు డిజిటల్ సేవలను జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు డివిజన్ డిసెంబర్ 11-12 తారీఖులో జరిగిన పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక డ్రైవ్ లో కనీ విని ఎరుగని ప్రీమియం సాధించి గోల్డ్ క్లబ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఏలూరు డివిజన్ పై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. పొగచూరిన బ్రతుకుల్లో వెలుగులు నింపడం ఆయన ఆశయం. తపాలా పథకాల ద్వారా వారి కష్టాల కొలిమిని దాటించడం ఆయన లక్ష్యం. ఆయన ఒక నిత్య కృషివలుడు, మాటల మాంత్రికుడు, మట్టిలో మాణిక్యాలను సైతం వెలుగు తీయగల సమర్థుడు. ఆయనకు తన సిబ్బంది నాడీ తెలుసు, వారి వాడి తెలుసు. తన మాటల కొలిములో కాల్చి సిబ్బందిని చొరకత్తులుగా చేయగలడు. ఆయనే పోస్టల్ పథకాలను ప్రజల్లో చేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్న ఏలూరు డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు సురకత్తుల. డిసెంబర్ 11-12 తారీఖుల్లో జరిగిన పోస్టల్ ఇన్సూరెన్స్ డ్రైవ్లో గోల్డ్ కేటగిరీ డివిజన్లో అత్యధిక ప్రీమియంను సాధించి ఏలూరు డివిజన్ను సర్కిల్లోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. ఈ విజయ రహస్యాలను తెలుసుకోవడానికి పోస్టల్ వాణి టీం ఏలూరు డివిజన్ను సందర్శించింది. ఇక్కడ సిబ్బందిని ఎవరిని కదిపినా అందరిలోనూ పోస్టల్ ఇన్సూరెన్స్ను గడప గడపకు చేర్చాలనే తపనే స్పష్టంగా కనిపించింది. మా బీఓలో ఉండడానికే నా విజయానికి రహస్యం అండి. అక్కడే ఉంటాను. ఫ్యామిలీ ప్రతి ఇంటిని టచ్ చేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. 500 కట్టేవాళ్ళని 500 చెప్తాను, 10,000 కట్టేవాళ్ళని 10,000 చెప్తాను. వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత కడితే వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ అవుతారు, దాన్ని బట్టి చూసి వాళ్ళతో ఇంత అమౌంట్ కడితే ఇంత అమౌంట్ వస్తుంది చెప్పి వాళ్ళతో కట్టించడం జరుగుతుంది. నాకు ఎక్కువ చుట్టుపక్కల ఉన్న జనాల్ని వీళ్ళందరినీ కూడా మన ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలనేది నా ఫస్ట్ నుంచి కాన్సెప్ట్ అండి. పిఎల్ఆర్పిఎల్ఐ మా యొక్క హెచ్ఓ నుంచి మంచి ప్రీమియం ప్రతి సంవత్సరం ఇవ్వడానికి, ప్రతి నెల ఇవ్వడానికి మేమంతా సహకరిస్తున్నాం. డివిజనల్ హెడ్ అనుసరిస్తున్న పద్ధతులను, స్ఫూర్తిదాయకమైన మాటలను
పోస్టల్ వాణి మీ ముందుకు తీసుకొచ్చింది. 67 లక్షల పైచిలుకు ప్రీమియంను సేకరించి సర్కిల్ స్థాయిలో 50 లక్షల కేటగిరీలో ప్రథమ స్థానాన్ని సంపాదించింది. ఇందుకు గాను గల ముఖ్య కారణం మా తపాలా ఉద్యోగులందరిలో మానసిక స్థైర్యాన్ని నింపడం కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్, టాస్క్ అచీవ్మెంట్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మీద జంగారెడ్డిగూడెం ప్రధాన కార్యాలయ పరిధిలో, ఏలూరు ప్రధాన తపాలా కార్యాలయ పరిధిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాధ్యమంలో ఉద్యోగస్తులకు తరగతులు నేను నిర్వహించాను. అది చాలా చక్కగా పనిచేసి భిన్నమైన పద్ధతులు ఉపయోగించి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంతో దోహదపడింది. దిశానిర్దేశం చేయగల నాయకుడు ముందుండి నడిపిస్తే, వెన్నంటి తోడుంటే విజయాలు వాటికవే మన వెంట వస్తాయనడానికి ఏలూరు డివిజనే మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. మేమందరం కలిసి పోస్టల్ ఇన్సూరెన్స్ ని ప్రతి ఇంటికి చేర్చి ఏలూరు డివిజన్ ని నెంబర్ 1 పొజిషన్ లో ఉంచుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా సమాచారంతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.